హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ. చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రంచీగా, చాలా టేస్ట్గా, ఇలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోవాలి. అందులో 2 కప్ వాటర్ వేసుకోవాలి. ఓమా వేసేసుకోవాలి. ఇలా నువ్వులు వేసేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. 2 కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. స్లిమ్లో పెట్టాలి గ్యాస్ని. ఇలా బాగా కలిపేసుకోవాలి. పిండి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు. మెల్లిగా అలాగే కలిపేసుకుంటే మనకి ముద్దలాగా రెడీ అవుతుంది. కొంచెం ఎక్కువనే కలుపుకోవాల్సి వస్తుంది. కాస్త ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకుంటే చేతికి అంటకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని ముద్దగా తీసుకోవాలి. చపాతీ పిండిలాగా పొడి పిండిని వేసి ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి. కొంచెం సన్నగా చేసేసుకోవాలి. మనం ఎలా చేసుకుంటే అలా వచ్చేస్తుంది. ఇలా బాగా సన్నగా చేసేసుకోవాలి. ఇలా నేను చూపించే విధానంగా చేసుకోండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇలా కార్నర్ మొత్తం కట్ చేసుకోవాలి. మనకు మంచి షేప్ రావాలంటే కార్నర్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలానే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించే విధానంగా కట్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. మనకు రెడీ అయిపోయింది. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వనివ్వాలి అన్నిటినీ. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మంచి కలర్ వస్తుంది. అప్పుడు తీసేసుకుందాం. మొత్తం ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. మనకు స్నాక్స్ రెసిపీ రెడీ. పైనుండి కొంచెం కారం, గరం మసాలా, కొంచెం సాల్ట్. నేను సాల్ట్ కరెక్ట్గా వేసుకున్నాను కాబట్టి సాల్ట్ ఏమి వేయట్లేదు. అందులో కారం, గరం మసాలానే వేసుకున్నాను. ఇలా క్రంచీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం కానీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.